దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే సంబరాలకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కర్తవ్య పథ్లో త్రివిధ దళాల సైనికులు ఫుల్ డ్రెస్తో రిహార్సల్స్ చేశారు. రాష్ట్రపతి భవన్ నుంచి కర్తవ్య పథ్, ఇండియా గేట్ మీదుగా ఎర్రకోట వరకు కవాతు నిర్వహించారు. దీంతో కర్తవ్య పథ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు. మరోవైపు రిపబ్లిక్ డేకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మరింత సమాచారాన్ని ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. 26 జనవరికి సర్వం సిద్ధమైంది. రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు కర్తవ్య పథ్ మార్గం గుండా కవాతు నిర్వహించేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా సిద్ధమయ్యాయి. ఈరోజు ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ అనేది కూడా పూర్తయ్యాయి. ఏదన్నా ప్రతి సంవత్సరం కూడా జనవరి 23వ తారీఖున ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ అనేది కూడా చేస్తూ ఉంటారు. ఈరోజు సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ ఈ ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ అనేది కూడా చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం కర్తవ్య పథ్ ఇండియా గేట్ దగ్గర ఉన్నాము. కర్తవ్య పథ్ నుంచి అంటే రాష్ట్రపతి భవన్ నుంచి కవాత్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది. ఈసారి 26 శకటాలు మొత్తంగా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలకు సంబంధించిన శకటాలు, అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి 10 శకటాలు కూడా మొత్తంగా 26 శకటాలు ఈ కర్తవ్య పథ్ నుంచి జరిగేటువంటి కవాతులో పాల్గొనబోతున్నాయి. మొత్తం 90 నిమిషాల పాటు జరిగేటువంటి కవాతుకు సంబంధించి సుమారు 600 గంటల పాటు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి రిహార్సల్స్ అన్నీ కూడా ఇటు భద్రతా బలగాలు కావచ్చు, అలాగే కవాతులో పాల్గొనేటువంటి వారందరూ కూడా రిహార్సల్స్ అనేది కూడా పూర్తి చేశారు. ఇక ప్రత్యేకంగా ఆంక్షలు అనేది కూడా ఉండబోతున్నాయి. ఈసారి రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఇటు ఇండోనేషియా సంబంధించిన అధ్యక్షుడు ప్రభువో సుబియాంటో హాజరవుతున్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించిన బలగాలు కూడా ఒక బెటాలియన్ దీంట్లో ఈ కవాతులో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా చూడొచ్చు, ఇండోనేషియాకు సంబంధించిన ఫ్లాగ్తో పాటు భారత్కు సంబంధించిన జాతీయ పతాకాన్ని రెండింటిని కూడా మొత్తంగా ఈ కర్తవ్య పథ్ అంతా కూడా వాటికి సంబంధించినటువంటి ఫ్లాగ్ని ఉంచారు. ఇక సీటింగ్ కెపాసిటీ కనుక చూసుకున్నట్లయితే సుమారు 77,000 మంది ప్రత్యక్షంగా వీక్షించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను చేశారు. వాటికి సంబంధించిన టికెట్లను కూడా ఇప్పటికే అమ్మకాలు పూర్తయ్యాయి. కొంత మినిస్ట్రీలు కూడా కొన్ని పాసెస్ అనేది కూడా ఇస్తూ ఉంటారు. 500 నుంచి హైయెస్ట్ 500 రూపాయల టికెట్ ఉంటుంది. 100, 220 రూపాయలకు కూడా టికెట్లను అమ్ముతూ ఉంటారు. మీటింగ్ రిట్రీట్కి సంబంధించిన టికెట్స్ అనేది కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అమ్మకాలు అనేది కూడా జరిపినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఇండియాకు సంబంధించి ముఖ్యంగా సైనిక సంపత్తిని ప్రధానంగా జనవరి 26 జరిగేటువంటి ఈ కవాతులో ముఖ్యంగా ఆ ప్రదర్శనే హైలైట్గా ఉంటుంది. ఈసారి కూడా కొన్ని కీలకమైనటువంటి యుద్ధ విమానాలను కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అంశాలను ఈసారి ప్రదర్శించబోతున్నారు. కీలకంగా రక్షణ బలగాలకు సంబంధించి సమన్వయం చేస్తూ సంయుక్త ఆపరేషన్ రూమ్కు సంబంధించినటువంటి శకటాలను ఏర్పాటు చేశారు. వాటితో పాటు అర్జున్ యుద్ధ ట్యాంక్స్, తేజాస్ మార్క్ 2 ఫైటర్ విమానాలు, వాటితో పాటు INS విశాఖపట్నం సంబంధించినటువంటి రిమోట్ పైలట్ విమానం, ఇట్లాంటివన్నిటి కూడా రక్షణ దళాలకు సంబంధించి 3 ఆర్మీ, అలాగే నావిక, ఎయిర్ ఫోర్స్, ఈ 3 దళాలకు సంబంధించిన శకటాలను వారికి సంబంధించినటువంటి సైనిక సంపత్తిని కూడా ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. పిరమిడ్ రూపంలో ఈసారి చేసేటువంటి విన్యాసాలు అనేది కూడా ప్రత్యేకంగా ఆకట్టుకునే లాగా ఉంటాయంటూ కూడా డిఫెన్స్కి సంబంధించినటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. 26వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పూర్తి స్థాయిలో విమానాల రాకపోకలకు సంబంధించిన ఆంక్షలు కావచ్చు, డ్రోన్లకు సంబంధించినటువంటి విషయాల్లో ఎగరవేయడం వాటి విషయంలో కూడా ఆంక్షలు అనేది కూడా ఉంటుంది. ఇక ఇదంతా కూడా ఈ జోన్ అంతా కూడా నో ఫ్లై జోన్గా ఉంటుంది. మొత్తంగా సెక్యూరిటీకి సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. సీటింగ్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ అనేది కూడా పూర్తయ్యాయి. సీసీ కెమెరాలకు సంబంధించిన డిప్లాయ్మెంట్ అంతా కూడా పూర్తయింది. పెరేడ్కి సంబంధించిన సందడి అంతా కూడా మొదలవుతుంది. వీడియో జర్నలిస్ట్ నాగరాజ్తో మదార్ V6 న్యూస్.